మేము నీకు పరమభక్తులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆ పరమభక్తులైనటువంటి వారితో మాట్లాడిన కారణం చేత నీ లోకంలో మేము ఉంటాం. సాలోక్య మోక్షం అని ఒక మోక్షం. నీ లోకంలో ఉంటాం. నీ లోకంలో ఉండడం అంటే పూజా విధానంలో అది ఒక పద్ధతి. అందుకే పూజ గదిలోకి వెళ్లే ముందే ఏం చేస్తారంటే పెద్దలు ఎవరు కూడా గభాలను తలుపు తీసి లోపలికి వెళ్ళరు పూజా మందిరాల్లోకి. పూజా మందిరం మీద అరిచేత్తో కొట్టకూడదు. అందుకని గంటలో ఏవో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఓసారి చప్పుడు చేస్తారు. ఇలాగా చప్పుడు చేస్తే పరమేశ్వరుడికి పరాకు చెప్పినట్టు, స్వామి లోపలికి వస్తున్నాను అని. ఎందుకని సుప్రభాతం గడప బయట నించుని చదవాలి, లోపలికి వెళ్ళి కూర్చుని కాదు. సుప్రభాత పఠనాన్ని నిలబడి చెయ్యాలి. నిలబడి చేసినప్పుడు ముందు ఆ ఆనందం అనుభవిస్తాడు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని మొదలుపెట్టాడు అనుకోండి. మొట్టమొదట విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలానికి సింధూరం అలదెబడి ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరినీ కూడా మేల్కొలుపుతాడు. మేల్కొలిపి ఇప్పుడు స్వామి లోపల లేచి ఉన్నారని, స్వామి లోపలికి వస్తున్నానని కించిత్ శబ్దం చేసి ఆ తలుపు తెరిచి లోపలికి వెడతాడు. లోపలికి వెళ్ళాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పూజగా తాను రమించడం ప్రారంభిస్తాడు. ఇది మనసు చిక్కబట్టి నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అనుభవించగలిగినటువంటిది. కానీ సాలోక్యం అన్న మాటకు అర్థం ఆ గది లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఎలా భావన అది చాలా కష్టమైన విద్య అనుకోండి. అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా తంత్రంలో చెప్తారు, ఈ కళ్ళు తెరిచి ఉంచుతారు, కానీ లోపల మనసు ఏది చూస్తూ ఉంటుందో దాన్ని చూస్తుంది. కానీ లోనేత్రం, ఈ మాంసనేత్రం ఎదురుగుండా చూసిన దాన్ని మనసు పుచ్చుకోదు. పుచ్చుకోకుండా కవాటం తెగిపోతుంది. ఇక్కడ ఇలా ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, చూస్తున్నాడు కదా అని వాళ్ళు అనుకుంటారు. చూస్తూ ఉంటాడు, ఇలా అంటుంటాడు, అంటుంటాడు. లోపల పరదేవత పాదాలకి పసుపు రాసి పారాణి రాసి జాజిపూలతో పూజ చేస్తూ ఉంటాడు. ఈ నేత్రంతో ఇటు చూస్తున్నట్టుంటాడు, లోనేత్రంతో అమ్మవారి పాదాలు చూస్తుంటాడు. అది సామాన్యమైన ఉపాసన కాదు, అది ఒక స్థాయి దాటిన తరువాత పొందుతారు. అటువంటి వారు అసలు పూజా మందిరంలోకి ప్రవేశించేటప్పుడే వారు ఏ పూజ చేస్తున్నారో ఆ లోకం కింద భావన పొందుతారు. అదొక గమ్మత్తు. ఏదో పరదేవతని పూజ చేస్తున్నాడు అనుకోండి, మణిద్వీపంలో తాను వెళ్ళి కూర్చున్నాను, ఇదిగో కామధేనువులు చింతాముడులతో కూడుకున్నటువంటి నీ మందిరంలో నేనున్నానంటాడు. అంతేకాని నా పూజ గది రాళ్ళు టైల్స్ నేనేయించానండవు. చింతామణి గృహంలోకి వచ్చాను నేను, అవుగో కామధేనువులు కల్పవృక్షాలు, ఆ భావన చేస్తూ నేను అక్కడికి వచ్చానని అదిగో అమ్మ. అంతేగాని నేనే కాశీ నుంచి పట్టుకొచ్చిన అన్నపూర్ణమ్మ విగ్రహం అండవు, అదిగో అమ్మ అన్న భావనతో కూర్చున్నప్పుడు అసలు ఆ కూర్చోవడం, ఆ లోపలికి వెళ్ళడమే పారవస్యం. అప్పుడు సాలోక్యం, అమ్మవారు ఉన్న లోకం, పరమశివుడు ఉన్న లోకం, విష్ణువు ఉన్న లోకం, ఏ లోకం అంటే ఆ లోకంలోకి తాను ప్రవేశించి పూజ చేస్తాడు. అది ఒకటి బాహ్యంలో పద్ధతి. శంకర భగవత్పాదులు అంటున్నారు చాలా తేలికేమిటో తెలుసా సాలోక్యం అన్నది. ఆ భగవంతుని యొక్క భక్తిని కడుపు నిండా అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటుంటే చాలు మనం కూడా అలాగే చేసేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు సాలోక్యం, ఆలోకంలోనే ఉంటాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ. పరమభక్తి తత్పరులైనటువంటి వారితో మాట్లాడేటటువంటి మాటలు మనని కూడా ఆలోకమునందు ప్రవేశపెడతాయి. ఆయన మహాభక్తుడు. ఆయన కాశీపట్టణం వెళ్ళి యాత్ర చేసి తిరిగి వచ్చాడు. అందుకే యాత్ర చేసి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తారు. యాత్ర చేసి వచ్చినటువంటి వాడు యాత్రకి సంబంధించినటువంటి విశేషాలు చెప్తాడు, చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉంటే. ఆయన గంగానది ఎలా ఉంటుంది, ఆ వారణ అసి ఒడ్లు, ఆ గంగ ప్రవహించడం, అక్కడ ఉండేటటువంటి ఆ స్నాన ఘాట్, అందులోకి దిగడం, అక్కడ ఉన్నటువంటి శివలింగం, ఆ గంగానదిని చూసేటప్పటికి కలిగినటువంటి పరవశం, గంగమ్మ యొక్క వైభవం,
ఆయన స్నానం చేయడానికి దిగడం, సంకల్పం చెప్పుకోవడం, స్నానం చేయడం, పైకి రావడం, ఎదురుగుండా ప్రవహిస్తున్న గంగా, దాని యొక్క సైకతం, ఇవన్నీ వర్ణిస్తున్నాడు అనుకోండి. వర్ణించి ఇలా స్నానం చేశాను అన్నాడు అనుకోండి, ఆయన గంగా స్నానం చెప్పేటప్పటికీ మీరు కూడా గంగా స్నానం చేస్తారు. మీరు కూడా కాశీలో ఉంటారు, మీరు గంగను చూస్తారు, మీకు ఒళ్ళు తడిసిపోయిన అనుభూతే కలుగుతుంది. అంటే శివభక్తి తత్పరులైనటువంటి, శివభక్తి తత్పరులు అంటే నా ఉద్దేశం విష్ణుభక్తి ఉండకూడదని కాదు. విష్ణుభక్తి అన్నా శివభక్తి అన్నా ఒకటే నేను చెప్తున్నానని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ భక్తి కలిగినటువంటి వాడితో మాటలున్నాయే అవి భగవంతుని యొక్క లోకానికి తీసుకెళ్ళగలవు, నీ యొక్క ప్రయత్నం అక్కర్లేకుండా. అందుకే ఏం చెప్తారంటే, కొన్ని కోట్ల 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 ఆస్తి పోని బెంగపెట్టుకోకు, మహాపురుషులతోటి సంగము మాత్రం వదిలిపెట్టుకోకు. వాళ్ళు దూరం చేసి ఛీ అని చూడగానే భ్రుకుటి ముడి వేసేటటువంటి స్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఇందుచేత కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే వచ్చేది ఏది అంటే, నీకంత ధ్యానం వచ్చినా రాకపోయినా, అంత పూజ వచ్చినా రాకపోయినా, వాళ్లతో కలిసి కూర్చుని వాళ్ళ మాటలు వినే అదృష్టం కలుగుతుంది. ఏ కారణానికైనా జార విడిచావా ఇక మళ్ళీ కోట్ల జన్మల వరకు వస్తుందని నమ్మకం లేదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, సత్పురుషులతో ఉండేటటువంటి సహవాసమునకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం అంటారు. బాగా నన్ను పాపాలు పట్టేసుకున్నాయండి, పూర్వం తెలియదు, అయ్యో ఎన్నో తప్పులు చేసేసానండి, ఎలా ఈ పాపాలు పోవడం అంటే, పాపం పోవాలంటే గంగా పాపం, గంగ దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది. చాలా తాపంగా ఉందనుకోండి ఒక్కపోతగా, బయటికి వచ్చి కూర్చుని చంద్రబింబం వంక చూస్తే మంచి ఆహ్లాదంగా ఉంటుంది, తాపం పోతుంది. దీనత్వం ఉందనుకోండి, అయ్యో నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని ఏడుపు ఉందనుకోండి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దైన్యం పోతుంది. భక్తి తత్పరుడైనటువంటి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి మాట్లాడగలిగినటువంటి చనువు మీకు ఏర్పడింది అనుకోండి, ఆయన మిమ్మల్ని చూడగానే పేరు పెట్టి పిలిచి దగ్గరికి కూర్చోపెట్టి మీతో మాట్లాడి పంపిస్తారనుకోండి, అంత చనువు మీకు ఏర్పడితే గంగా స్నానము చేత పాపము పోవడము, చంద్రదర్శనము చేత తాపము పోవడము, కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత దైన్యము పోవడము, మూడు ఒక్క భక్తి తత్పరుడైన వ్యక్తి యొక్క దర్శనము చేత పోతాయి. కాబట్టి పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. భక్తి తత్పరుడైనటువంటి ఒక సత్పురుషుడి యొక్క దర్శనం అంత గొప్పది, ఆయనతో కూడి ఉండడం అంత గొప్పది. అది అంత తేలికైన విషయం కాదు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు అన్ని నీచ కృత్యాలు చేసినా కృష్ణ పరమాత్మ దివ్యమైన నేత్రములిచ్చి విశ్వరూప సందర్శనం చెయ్యగలిగినటువంటి యోగ్యత ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ప్రతిరోజు విన్నా వినకపోయినా మహానుభావుడైనటువంటి విదురుణ్ణి కూర్చోపెట్టుకుని రాత్రిళ్ళు మంచి మాటలు వినేవాడు. ఒక సత్పురుషుడితోటి సహవాసం ఉంది కాబట్టి, పిలిస్తే విదురుడు వస్తాడు కాబట్టి, చెప్పమంటే చెప్తాడు కాబట్టి, చెప్పినప్పుడు విన్నాడు కాబట్టి, ఎంత పాపాత్ముడైనా ఎంత దుష్టుడైనా దివ్యనేత్రములనిచ్చి విశ్వరూప సందర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు మోహముద్గరంలో శంకర భగవత్పాదులు. సత్పురుషులతోడి సహవాసము